హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సహజ. వంశీ ఎస్ చెప్పి వెళ్ళగానే శ్రావ్య తెలియకుండానే ఇచ్చేసింది. అంటే వంశీ మనసులో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయిని అతను మర్చిపోలేకపోతున్నాడు. అందుకే ప్రేమ మీద ద్వేషాన్ని పెంచుకున్నాడు. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోయి వంశీ నన్నెలా ప్రేమిస్తాడు? ఇదెప్పటికీ జరగదేమో అనుకుంటూ ఏడుస్తుంది శ్రావ్య. ఆ రోజు ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఏడుస్తూ కూర్చుందామే. కాసేపటికి కన్నీళ్లు తుడుచుకొని మొహం కట్టుకుని సోఫాలో చేరిన శ్రావ్య వంశీ ప్రేమించిన అమ్మాయి గురించి ఆలోచిస్తుంది. శ్రావ్యకి ఆమెను చూడాలనిపించింది. వెంటనే లేచి వంశీ రూంలోకి వెళ్ళి ఇంచు ఇంచు వెతికింది. ఎక్కడ ఫోటో కానీ గిఫ్ట్స్ కానీ కనిపించలేదు. ఆమె ఫోటో దొరుకుతుందన్న శ్రావ్య ఆశ నెరవేరకుండా పోయింది. ఆ రోజంతా నిర్లిప్తంగా గడిపింది. వంశీ సాయంత్రం ఇంటికొచ్చి కాలింగ్ బెల్ కొట్టాడు. ఏడ్చి అలసిపోయి పడుకున్న శ్రావ్య తలుపు తీసింది. ఎర్రగా అయిన ఆమె కళ్ళని చూసి ఏమైంది అని అడిగాడు వంశీ లోపలికొస్తూ. ఏం కాలేదు అంటూ డల్గా సోఫాలో కూర్చుంది శ్రావ్య. ఎప్పుడొచ్చావు అని అడిగాడు వంశీ. ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదు అని చెప్పింది శ్రావ్య. ఎప్పుడు హుషారుగా ఉండే శ్రావ్యలో ఉండేసరికి వంశీకి ఏదోలా అనిపించింది. ఫ్రెష్ అయి చెరో కాఫీ కప్తో ఆమె ముందుకొచ్చాడు వంశీ. ఎవరి వంట వాళ్ళే చేసుకోవాలి, నాకేం వద్దు నీ కాఫీ అంది శ్రావ్య. ఈ రూల్స్ వద్దని అన్న నువ్వే కాఫీ తీసుకోకపోతే ఎలా అన్నాడు వంశీ. శ్రావ్య కాఫీ తీసుకొని థ్యాంక్స్ అని చెప్పింది. ఎందుకు ఏడ్చావు అని అడిగాడు వంశీ. నేనెందుకు ఏడుస్తాను? ఎవరు చెప్పారు నేను ఏడ్చానని అని అడిగింది శ్రావ్య. ఎవరో చెప్పక్కర్లేదు, నీ కళ్ళే చెప్తున్నాయి అని అన్నాడు వంశీ. కళ్ళల్లో డస్ట్ పడింది, అందుకే ఎర్రగా అయ్యాయి అంది శ్రావ్య. కాకమ్మ కథలు చెప్పకు, నిజం చెప్పు, రాజేష్ ఏమైనా అన్నాడా అని అడిగాడు వంశీ. నువ్వు నాకు అద్దె మొగుడుగా వచ్చినప్పటి నుండి రాజేష్ నాతో వర్క్ గురించి తప్ప ఇంకేం మాట్లాడట్లేదు. కానీ ఇంకా అతనికి మన మీద అనుమానం పోలేదు. సో ఇంకేదో ప్లాన్ చేస్తున్నాడని నాకు అనిపిస్తుంది అని అంది శ్రావ్య. వాడు ప్లాన్ చేసినప్పుడు చూద్దాం కానీ నీకేమైందో చెప్పు అని అడిగాడు వంశీ. బెంగగా ఉంది, హోమ్ సిక్ అని చెప్పింది శ్రావ్య. మొన్నేగా మీ వాళ్ళని చూసావు. సంబంధం చెడిపోయాక వాళ్ళు చాలా బాధపడ్డారు. ఈరోజు ఫోన్ చేసి కూడా బాధపడ్డారు. నేనే వాళ్ళ బాధ కారణమని ఏడ్చానంతే అని నోటుకొచ్చింది చెప్పింది శ్రావ్య. సరే అలా బయటికి వెళ్దాం పదా అన్నాడు వంశీ. ఇంతకు ముందైతే వంశీ నుండి మాట వచ్చిన వెంటనే గాలిలో తేలుతూ డాన్స్ చేసేది. కానీ అతని మనసులో ఒక అమ్మాయి ఉందని తెలిసాక శ్రావ్యలో బాధ ఎక్కువ అవుతుంది. నేనెక్కడికి రాను అనంది శ్రావ్య. ప్లీజ్ అన్నాడు వంశీ. అతని నోటి వెంట ప్లీజ్ ప్లీజింగ్గా వచ్చేసరికి శ్రావ్య కాదనలేకపోయింది. సరే పద అంటూ లేచింది. ఇలాగే వస్తావా నవ్వుతూ అడిగాడు వంశీ. హే, ఎందుకు నవ్వుతున్నావు అంది శ్రావ్య చిరుకోపంగా. ఈ అవతారంతో నువ్వు బయటకు వస్తే ఎలుగుబంటి అనుకుని నిన్ను జూలో వేస్తారు అంటూ నవ్వాడు వంశీ. ఓవర్ చేస్తున్నావు అని కసిరి వెళ్ళి 10 నిమిషాల్లో రెడీ అయి వచ్చింది శ్రావ్య. ఇద్దరు కిందికొచ్చారు. శ్రావ్య వంశీ బైక్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాం అని అడిగింది. ఎగ్జిబిషన్ అని చెప్పాడు వంశీ. నైస్ ప్లేస్ అంది శ్రావ్య. కాసేపట్లో ఎగ్జిబిషన్కి చేరారు. వంశీ బైక్ పార్క్ చేసి శ్రావ్యతో లోపలికి నడిచాడు. షాప్స్ బయట నుండి చూస్తూ నడుస్తున్న శ్రావ్యను చూసి ఏం కొనుక్కోవా అని అడిగాడు వంశీ. నాకు మూడ్ లేదు అంది శ్రావ్య. మూడ్ లేనప్పుడే షాపింగ్ చేయాలి పదా అంటే ఆమెను ఒక షాప్లోకి తీసుకెళ్లాడు. అక్కడున్న వస్తువులను చూస్తుండిపోయింది శ్రావ్య. వంశీ కూడా ఒక్కో వస్తువు చూస్తూ ఉండగా అతని చూపు తనకు 4 అడుగుల దూరంలో ఉన్న చెల్లి స్వప్న మీద పడింది. స్వప్న హైదరాబాద్కి ఎప్పుడు వచ్చింది? నాకొక్క మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు నన్ను ఇక్కడ చూస్తే శ్రావ్య ఎవరని అడుగుతుంది. ఫ్రెండ్ అని అబద్ధం చెప్పినా నన్ను ఇంటికి తీసుకెళ్ళమంటుంది. అప్పుడు దొరికిపోతాను. నేను స్వప్న కంట పడకూడదు, అదే నాకు సేఫ్ అనుకొని శ్రావ్య చేపట్టుకుని షాప్ నుండి బయటికి తీసుకొచ్చాడు వంశీ. ఏంటి వంశీ అలా లాక్కొచ్చావు? నువ్వే కదా షాపింగ్ చేయమన్నావు అని అడిగింది శ్రావ్య. నా చెల్లెలు వచ్చింది అని చెప్పాడు వంశీ. అవునా, ఎక్కడుంది అంటూ అటువైపు చూస్తుంది శ్రావ్య. గ్రీన్ చుడిదార్, పద నన్ను పరిచయం చేయి అని అంటూ హే గ్రీన్ చుడిదార్ అని పిలిచింది శ్రావ్య. వెంటనే శ్రావ్య నోరు మూసి ఆమె లాక్కొని వెళ్ళి ఒక బండి వెనకాల దాక్కున్నాడు వంశీ. గ్రీన్ చుడిదార్ అన్న పిలుపు వినిపించి స్వప్న వెనక్కి తిరిగి చూసింది. ఎవరు పిలిచినట్లు కనిపించకపోవడంతో ముందుకు తిరిగింది. నీకు బుద్ధుందా, ఎందుకు పిలుస్తున్నావు అని కోపంగా చూశాడు వంశీ. నీ చెల్లెలే కదా
అయితే నేనేమని పరిచయం చేయను? నా టెంపరరీ పెళ్ళామని పరిచయం చేయనా? అని అన్నాడు కోపంగా. ఫ్రెండ్ అని చెప్పొచ్చుగా. ఒకవేళ తను నాతో పాటు ఇంటికొస్తా అంటే అప్పుడు నేను తనని ఎక్కడికి తీసుకెళ్ళను? మనమున్న ఇంటికి తీసుకొస్తే నేను ఈ అద్దె మొగుడినని స్వప్నకి తెలిసిపోతుంది అని చెప్పాడు వంశీ. ఇంత దూరం నేను ఆలోచించలేదు వంశీ అని అమాయకంగా అంది శ్రావ్య. సరే పద వెనక్కి వెళ్ళిపోదాం అంటూ వంశీ శ్రావ్య చేయ పట్టుకుని ముందుకు అడుగులు వేయగా స్వప్న అటువైపే వచ్చింది. వెంటనే మళ్ళీ బండి వెనకాల దాక్కున్నారు వాళ్ళు. దారిలో ఉండే బండి దగ్గర స్వప్న షాపింగ్ చేస్తూ ఉంది. వంశీ శ్రావ్యని ఎగ్జిబిషన్ బయటికి వెళ్ళనివ్వకుండా. స్వప్న వీళ్ళ దగ్గరికి రాకముందే వంశీ శ్రావ్యని తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. స్వప్న కంటపడకుండా మనం ఎగ్జిబిషన్ నుండి బయటపడాలి. ఇదే మన టాస్క్ అన్నాడు వంశీ. స్వప్న వచ్చేస్తుంది టెన్షన్గా అంది శ్రావ్య. వెంటనే వంశమ్మని తీసుకొని పక్కకెళ్ళిపోయాడు. వాళ్ళ ఉన్న చోటుకే స్వప్న వెళ్తుంది. అయ్యో, స్వప్న ఇక్కడికే వచ్చేస్తుంది వంశీ. ఇక్కడ అంతా ఖాళీగా ఉంది. దాక్కోడానికి కూడా ప్లేస్ లేదు. ఎలా అంటూ శ్రావ్య చాలా టెన్షన్ పడుతుంది. ఎదురుగా ఉన్న జెయింట్ వీల్ని చూసి తప్పించుకున్న ప్లేస్ దొరికింది అంటూ అమ్మను జెయింట్ వీల్ దగ్గరికి తీసుకెళ్లాడు వంశీ. అమ్మో, నేను అస్సలు ఎక్కను. నాకు చచ్చేంత భయం. నేను ఎక్కనే ఎక్కను అంటూ మొండికేసింది శ్రావ్య. నువ్వు అడిగిన వెంటనే నీ పెళ్లి చూపులు చెడగొట్టే ప్లాన్ ఇచ్చా కదా, దానికి రిటర్న్గా నా కోసం జెయింట్ వీల్ ఎక్కు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేశాడు వంశీ. నాకు చాలా భయం వంశీ అంది శ్రావ్య. నేనున్నాను కదా, నీ చేయి పట్టుకునే ఉంటాను పద అంటూ శ్రావ్యను బలవంతంగా జెయింట్ వీల్ ఎక్కించాడు వంశీ. శ్రావ్య టెన్షన్గా కూర్చుంది. అమ్మ చేతులు గట్టిగా పట్టుకొని నేనున్నాను అని ధైర్యం ఇచ్చాడు వంశీ. అప్పుడే జెయింట్ వీల్ స్టార్ట్ అయింది. శ్రావ్యలో వణుకు పుట్టింది. అర్చున ఫాల్గుణ అర్చున ఫాల్గుణ మంత్రం చదివిస్తుంది శ్రావ్య. ఇప్పుడు వర్షమేం పడట్లేదు అన్నాడు వంశీ నవ్వుతూ. జాయింట్ వీల్ మెల్లిగా స్పీడ్ అందుకుంది. శ్రావ్య గట్టిగా కళ్ళు మూసుకొని పిడికిలు బిగించింది. ఇంకా స్పీడ్ పెంచి జాయింట్ వీల్ రోల్ అవుతుంది. అంతే, ఆపండి అంటూ శ్రావ్య గట్టి గట్టిగా అరుస్తుంది. ఆ భయానికి శ్రావ్య ఏమైపోతుందోనని భయపడి శ్రావ్యని తన గుండెల మీదకి తెచ్చుకున్నాడు వంశీ. శ్రావ్య వంశీ గుండెల మీద తలవాల్చి అతనిని గట్టిగా పట్టుకుంది. వంశీ శ్రావ్యను పట్టుకుని ఆమె తలని లాలనగా నిమిరాడు. వంశీ గుండె చప్పుడు శ్రావ్యలో ధైర్యం నింపింది. ఆమె కళ్ళు మూసుకొని అతని గుండె సెడి వింటూ ఉండిపోయింది. జెయింట్ వీల్ ఆగింది. వంశీ గుండెల మీద ఉన్న శ్రావ్యకి అది తెలియలేదు. హలో మేడం, జెయింట్ వీల్ ఆగింది. ఇక నన్ను వదిలేస్తావా అన్నాడు వంశీ. అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన శ్రావ్య అతనిని వదిలి ఐఎమ్ సారీ అంది. నేనే నీకు సారీ చెప్పాలి. అండ్ థ్యాంక్ యూ, భయం ఉన్నా కూడా నా కోసం ఎక్కినందుకు చిరునవ్వుతో అన్నాడు వంశీ. ఇట్స్ ఓకే అంది శ్రావ్య. ఇద్దరు జెయింట్ వీల్ దిగి బయటకొచ్చి స్వప్న కోసం చుట్టూ చూశారు. పద త్వరగా వెళ్ళిపోదాం అంటూ వాళ్ళు వెళ్తుండగా దారిలో స్వప్న కనిపించింది. ఇక్కడ కూడా దాక్కునే దారి లేదు అని అంటున్న శ్రావ్యని మొహమాటంగా నవ్వుతూ చూశాడు వంశీ. మళ్ళీ ఏం కనిపించిందిరా నీకు అని భయంగా అడిగింది శ్రావ్య. వంశీ చేయి పక్కకి చాచి కొలంబస్ని చూపించాడు. అమ్మో, నేను చచ్చినా ఎక్కను అంది శ్రావ్య ఏడుముఖం పెట్టుకుని. ఏం కాదు పద అంటూ శ్రావ్యని లాక్కెళ్ళి కొలంబస్లో కూర్చోబెట్టాడు వంశీ. నాకు భయం వేస్తుంది అంటూ ప్రాణాలను అరచేతిలో పట్టుకొని కూర్చుంది శ్రావ్య. నువ్వంత టెన్షన్ పడేలా ఏముండదు అంటూ మళ్ళీ ఆమె తలని తన గుండెల మీద పెట్టుకున్నాడు వంశీ. కొలంబస్ స్టార్ట్ అయింది. ప్రియుడు గుండెల మీద ఉన్న శ్రావ్యకి మరో లోకంలో ఉన్నట్లుంది. కొలంబస్ ఎంత ఊగుతున్నా ఆమెకి భయమే తెలియలేదు. కొలంబస్ ఆగిన కూడా శ్రావ్యకి తెలియలేదు. శ్రావ్య అంటమ్మను కదిలించాడు వంశీ. శ్రావ్య ఉలిక్కిపడి అతని గుండెల మీద నుండి లేచి ఇంకా స్టార్ట్ అవ్వలేదా అని అడిగింది. వంశీ నవ్వుతూ స్టార్ట్ అవ్వడం అయింది, ఆగిపోవడం అయింది అన్నాడు. పద త్వరగా వెళ్ళిపోదాం, లేకపోతే రోలర్ కోస్టర్ ఎక్కాల్సి వస్తుంది అన్నాడు వంశీ. అమ్మో, రోలర్ కోస్టరా, పేగులు బయటకొచ్చి నేను చచ్చిపోతాయి కా. వంశీ నవ్వి నేను ఇంకేం ఎక్కనివ్వను, భయపడకు, ఎలాగోలా తప్పించుకొని వెళ్ళిపోదాం అంటూ ఆమెనికి తీసుకొని కిందికి దిగాడు. వంశీ గుండెల మీద ఉండేసరికి ఏం తెలియలేదు కానీ కిందికి దిగాక శ్రావ్యకి భూమి గిర్రున తిరిగింది. వామిటింగ్ సెన్సేషన్ అయింది. తూలి పడుతున్న శ్రావ్యను వంశీ గట్టిగా పట్టుకొని ఒక చోట కూర్చోబెట్టి పరుగున వెళ్లి వాటర్ బాటిల్ తీసుకొచ్చి ఆమెకు తాగించాడు. శ్రావ్య పరిస్థితి చూసి వంశీకి గిల్టీగా అనిపించింది. శ్రావ్య నార్మల్ అయ్యాక స్వప్న ఎక్కడుందోనని చుట్టూ చూస్తూ శ్రావ్య చేపట్టుకుని గబగబా నడుస్తున్న వంశీకి ఎదురుగా వచ్చి నిల్చుంది స్వప్న. వంశీ శ్రావ్య షాక్ అయి ఆగిపోయారు. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.